ఆదర్శంగా తీసుకుంటామని చెప్పేసి మొన్న ఎమ్మెల్సీ ఇచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్సీ ఇస్తారా ఇవ్వరా అన్నటువంటి, ఎందుకంటే ఇలా ఇస్తే తీసుకునేటటువంటి పార్టీగానే జనసేన ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇస్తారా లేదా అని చెప్పేసి ఆ డౌట్ తోటి వారం రోజులు చంద్రబాబు నాయుడు గారికి కూడా అందుబాటులో లేకుండా, చంద్రబాబు నాయుడు గారు మంత్రి గారిని అడిగినా కానీ ఏమో మాకు తెలియదండి ఎక్కడ ఉన్నారని నాదెండ్ల మనోహర్ గారు అన్నటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఎమ్మెల్సీ తెచ్చుకోవడం కోసం రాష్ట్ర ప్రజలను గాలికి వదిలేసి పవన్ కళ్యాణ్ గారు వారం రోజులు అలకతోటి మొత్తానికి సాధించుకున్నారు. ఆయన సాధించుకోవడంతో వర్మ గారికి అన్యాయం జరిగిందని చెప్పేసి మేము కూడా వింటున్నాం సోషల్ మీడియాలో. సరే, అన్యాయం జరిగినా వాళ్ళు కింద పడతారో మీద పడతారో, ఏది ఏమైనప్పటికీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చే దాని మీద చర్చలు జరిగితే మాకు బాగుంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని కూడా 99% హామీలన్నిటిని కూడా నెరవేర్చి భారతదేశంలోనే గొప్ప నాయకుడిగా జగన్మోహన్ రెడ్డిని మనం అందరం కూడా చూడటం జరిగింది. అలాగే ఆ బాటలోనే నడుస్తారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఎన్నిసార్లు ఉన్నపోటు పొడిచినప్పుడు కూడా ప్రజలు మరోసారి మిషన్లు నమ్మిని, ప్రజలు నమ్మి, అందుకని చెప్పేసి ఈరోజు ఇచ్చిన హామీలని నెరవేర్చే దిశగా వీళ్ళందరూ కూడా దృష్టి పెట్టాలని, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చాలని. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒకసారి చెప్తే పవన్ కళ్యాణ్ గారు 20 సార్లు చెప్పారు, నా మాటగా నన్ను నమ్మండి, నన్ను చూసేయండి అని చెప్పినటువంటి మీటింగ్లు కూడా విన్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేయకపోతే పవన్ కళ్యాణ్ గారు బాధ్యత తీసుకొని చేపించాలి, చేపించలేకపోతే రాజీనామా చేసి ఇలాంటి రాజకీయాలు నాకు అవసరం లేదు అని చెప్పేసి అలాంటి నాయకత్వం ఉంటదేమోనని అనుకుంటున్నా. మరి ఏం జరుగుతుందో చూడాలి. అవన్నీ వదిలేయటం సామాన్యంగా జరిగేదేనే. రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి గారు చేయలేం కదా, అయినప్పుడు కూడా అవకాశం వచ్చింది వాడుకుందాం, ప్రజలను వదిలేద్దాం అని అంటే ప్రజలు రెడీగా ఉన్నారు, రెడీగా ఉన్నారు. రెగ్యులర్ ఎలక్షన్ కూడా ప్రజలు రెడీగా ఉన్నారు. సీరియస్ గా కూటమి గురించి మాట్లాడుతుంటే రావి సౌజన్య గారు రిలాక్స్ గా ఊగుతా ఆవిడ వింటున్నారు కూల్గా. సార్ ఉన్నారా? ఏం మాట్లాడతారు సార్? పాపం వర్మ గారికి వెన్నుపోటు పొడిచిన తర్వాత మరి ఏం మాట్లాడాలో అర్థం కావట్లే వాళ్ళకి. వైసీపీ వాళ్ళకి 11 వచ్చిన మైండ్లు దబ్బినట్టున్నాయని బాబు, అందుకని వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? 11 మంది క్రికెట్ ప్లేయర్లు సాధించుకొని వచ్చారు, గుర్తుపెట్టుకోండి. గారు ఏంటి తక్కువ అంచనా వేయొద్దండి. ఓకే, చిన్నప్పరెడ్డి గారు, ఏంటి బోరుగడ్డ అనిల్ని మీరే దాచారని చెప్పి పెద్ద ఎత్తున ట్రోల్ అవుతున్నది నిజమా? మీరైతే బయటికి తప్పించారని. బోరుగడ్డ అనిల్ కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సందర్భం లేకపోయినా, సంబంధం లేకపోయినప్పుడు కూడా మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి